పొలిటికల్ పంచాంగం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుడి ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. ఏందా వరాలనుకుంటున్నారా? సీఎం అవ్వాలనే. ఆయన గారి కష్టాల్లో ఇంటే భారతం రాస్తే రామాయణం. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులతో పాటు కావాల్సినన్ని కేసులు కూడా మూటగట్టుకున్నాడు. ఈ దెబ్బతో ముఖ్యమంత్రి కలగానే మిగిలిపోయింది. ఇక దీక్షలు, ఓదార్పులు, యాత్రలు ఎగస్పట్టి వాళ్ళు పంచులేసుకోవడానికి తప్ప పెద్దగా కలిసి రాలేదు. ఒకవైపు కేసులు, ఇంకోవైపు అటాచ్మెంట్లతోటి పార్టీని నిన్నటిదాకా నయాన, ప్రస్తుతానికి భయానా నెట్టుకొస్తున్న జగన్ కుమారు ఈ ఏడాది పొలిటికల్ రిజల్ట్ ఏందో చూద్దాం రండి. జగను తళుక్కున మెరిసేవు. ఇంకా స్టార్ట్ చేసేదే ఏంది? ఎట్టున్నావా? నీకు తెలియంది కాదు, చంద్రబాబు నాయుడు మాటి మాటికి చరిత్రలు చదువుతున్నాడు. చేసేది లేనప్పుడు అంతకన్నా ఆప్షన్లు ఏముంటాయిలే గానీ మరి జాతకంలోకి జంప్ చేద్దామా? త్వరగా నువ్వు అసెంబ్లీలో చంద్రబాబుని కడిగేసే కార్యక్రమం ఉన్నది. అట్టే అన్నావు. అంతకన్నా ముందే మనం గడిగించుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీలో మాకు మాట్లాడడానికి టైం ఇవ్వడం లేదు. వాళ్ళు మాత్రం గంటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడేది కూడా నీ గురించేగా. రాష్ట్రంలో ఇక ఇష్యూలే లేనట్టు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి చరిత్ర దగ్గరికే వస్తున్నారు. ఎట్టొస్తుందని తెలుసుంటే వ్యవహారాల్లో ఏలే పెట్టేవాడిని కాదన్నట్టే చెప్తున్నావుగా. సరే, ఈ ఏడాది మా డ్వాక్రా అక్క చెల్లెళ్ళు రుణమాఫీ రైతన్నల జాతకం ఎలా ఉందో చెప్పండి. వాళ్ళ జాతకాల సంగతి తర్వాత ముందు నీ జాతకం ఎట్టుందో చూడండి. చంద్రబాబు అయినా వదిలిపెడతాడేమో కానీ నువ్వు మాత్రం వదిలేటట్టు లేవు కదా. సరే కానీ పార్టీ భవిష్యత్తా నీ భవిష్యత్తా? మా దృష్టిలో రెండూ ఒకటే. అట్టెట్ట ఉద్దే? అదే ఇదే. ఆ మాత్రం దానికి నన్నడటం దేనికి? నువ్వే చెప్పు. ఓహో, చంద్రబాబు మీద కోపం మా మీద చూపిస్తున్నావేంది? మా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడిచి మా డ్వాక్రా అక్క చెల్లెళ్లకు, పింఛన్ అవ్వలకు, తాతలకు, రుణమాఫీ రైతన్నలకు అన్యాయం చేస్తున్నారు. నవిలి జీర్ణమైపోయినట్టున్నాయిగా. సరే గాని ఇంతకే మన రాశి ఏందో చెప్పలేదు. ప్రజారాశి. కబుర్లు చెప్పకుండా కరెక్ట్ గా చెప్పు. జమిని. మంది సాక్షి కదా. నీకు ఆ చంద్రబాబు నాయుడు లాగా మతి భ్రమించినట్టుంది దాదా. నేను చెప్పింది ఛానల్ గురించి కాదు, నా రాశి జమిని అని చెప్తున్నా. అంటే మిథున రాశి. వామ్మో, ఏసావుగా పంచ. మిథున రాశి. నీకు ఆదాయం బాగానే ఉంది, కానీ ఏం లాభం ఏం కూడా అట్టాగే ఉందే. రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. అవును, అసెంబ్లీలో జరిగే అవమానాలు తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. తప్పదు, కొన్నాళ్ళు ఇట్టాగే కంటిన్యూ అవుద్దబ్బాయి. ప్రస్తుతానికి ఉగాదిని ఎంజాయ్ చేయి. ఎట్లా ఎంజాయ్ చేయమంటావు? ఒకవైపు అసెంబ్లీలో మైకులు ఇవ్వటం లేదు, రెండో వైపు మాటికి చరిత్రలు తవ్విపోస్తున్నారు. నాకైతే టీడీపీ వాళ్ళు చేసే కామెంట్లకి రక్తం మరిగిపోతోంది. అదిగో నిన్నదే తగ్గించుకోమనేది. ఈ మొండితనం మానుకోకపోతే కష్టం సాయనే. విభజన హామీ నెరవేర్చే వరకు ఎంత కష్టమైనా పడతాను. అక్కడికి నా శక్తి వంచన లేకుండా ఖాళీ దొరికినప్పుడల్లా కేంద్ర మంత్రులని కలుస్తున్నా. రాజ్నాథ్ అయితే ప్రత్యేకంగా కలుస్తున్నా. నువ్వు ఎందుకు కలుస్తున్నావో జనానికి తెలుసులే గానీ నీ రాశి అండ్ గోచారం దృష్ట్యా నీకు పార్టీకి కూడా చాలా గడ్డు కాలం నడుస్తుంది. మొండితనం తగ్గించుకోకపోతే అది పరిగెట్టుద్ది. ఓకేనా? నేను ప్రజా సమస్యలనే నమ్ముకున్నా. ప్రస్తుతానికి చేసేదేం లేదు. ఇట్టాగే ధర్నాలు, ఓదార్పు యాత్రలతో జనాన్ని ఇసుగెత్తిస్తాలా. ఈసారికి ఆ ఓటేదో వేసేస్తే మళ్ళీ మన జోలికి రాడు అన్నంత రేంజ్లో పిచ్చెక్కిస్తాలా. ఓకేనా? ఐడియా బాగుంది. నాకైతే ధర్నాలు, రాస్తారోకోలు కొట్టిన పిండి. అసెంబ్లీ సమావేశాలు అవగానే ఆ పని మీద ఉంటాను. నేనే బాబో 5 ఏళ్ళు నవాబో, నేనే బాబో మారుస్తా నసీబో, నవ్యాంధ్ర నసీబో
అని సాంగ్ వేసుకుంటా తిరుగుతున్నాడు బాబు. ఎన్నికలకు ముందు బీజేపీ వాళ్ళని ఎంటేసుకొని చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఎన్నికలయ్యాక నరాలు దిగిపోయే నిజాలు, తగులు బడ్జెట్తో తంటాలు, నెత్తి చుట్టూ హామీలు, ఎగస్పార్టీ తలనొప్పులు ఉండనే ఉన్నాయి. అయినా విజన్ 2050 బిల్డప్ల విషయంలో ఏమాత్రం తగ్గనంటున్నాడుగా. మన్మథనామ సంవత్సరంలో మనోడి వ్యవహారం ఎట్టుందో చూద్దాం రండి. ఆవో ఆవో బాబూజీ, పొలిటికల్ పంచాంగానికి స్వాగతం. చాలా సంతోషం. కొత్త సంవత్సరం పూట చాలా చక్కటి ప్రోగ్రాం ప్లాన్ చేశారు. ఆ విషయంలో మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వీటికేం తక్కువ లేదు. సరేగానే తమ రాసేందో సెలవియండి. అంతా మహారాసే. అటు తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తాం, ఇటు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాం. ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నాం. అవన్నీ తర్వాత ముందు రాసేందో చెప్పు. జన్మరాశ, నామరాశ. ఏదో ఒకటి చెప్పు సామి. ధనుర్రాశి. మన రాశికి ఆదాయం 2, వ్యయం 14 అన్నమాట. అంటే ఇన్కమింగ్ తక్కువ, అవుట్ గోయింగ్ ఎక్కువ. అయినా ఏం పర్వాలేదు. మనకు కత్తుల్లాంటి కార్యకర్తలు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మతి పోగొట్టే మంత్రులు ఉన్నారు. ఇంతకీ ప్రజలకి పనికొచ్చే వాళ్ళు ఒక్కళ్ళు కనపడటం లేదు. మీరంటే నాకు చాలా గౌరవం. మా పార్టీ గురించి, మా గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. మీకు త్వరలోనే జవాబు చెప్తాం. ఈ హడావుడి ఇక్కడ కాదు, ఢిల్లీలో చెయ్యి. విభజించి కాంగ్రెస్ తప్పు చేసింది, ఇక బీజేపీ మా ఆశల్ని ఉమ్ము చేసింది. మరి నవ్యాంధ్రప్రదేశ్ని ఎట్టా నిర్మిస్తావో తెలుసుకోవచ్చా సామి? అవసరమైతే కొత్త కొత్త ఆదాయ వనరులు వెతుకుతాం, సంపద సృష్టిస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం. కొత్త కొత్త పన్నులు వేస్తావు తప్ప కేంద్రాన్ని అడగనంటావు. మీరు పంచాంగం గురించి పిలిపించారు, ఆ విషయాలు మాట్లాడుకుంటే మంచిదని మనవి చేసుకుంటూ ఉన్నాను. కేంద్రం మాటిచ్చితే చాలు, టాపిక్ కట్ చేస్తున్నావే. ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఏడా కష్టాలన్నీ నీ గురించే కలిసి వచ్చినట్టుందేడా. నీ పార్టీ ప్రయోజనాలేమో గానీ జనాలు సంకనాగిపోయేలా ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టేది లేదు, అందరినీ అభివృద్ధి వైపు నడిపిస్తాం. నువ్వు చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధం లేదని ఈడ శాస్త్రం ఘోషిస్తుందే. అయినా పర్వాలేదు. గతంలో విజన్ 2020తో ముందుకు పోయాం, ఇప్పుడు విజన్ 2050తో ముందుకు పోతా ఉన్నాం. ఇంతకు ముందు అట్టనే ఏకంగా 10 ఏళ్ళు ఏడా కనపడకుండా పోయేవో. మీరు మా మీద దృష్టి తగ్గించి పంచాంగం మీద పెడితే బాగుంటుంది. ఉరే ఏసేసావో పంచ. ఆడ గ్రహాలు కూడా నీ క్యాబినెట్లో లాగే చాలా తేడాగా కానొస్తున్నాయి. పార్టీని నమ్ముకున్న పాత గ్రహాలన్నీ పక్కనెట్టి కొత్తగా వచ్చిన కార్పొరేషన్ గ్రహాలకి ఇచ్చే ప్రజలకి కథలు చెప్తున్నామని టాకో. మీరు జగన్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటల్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. డెవలప్మెంట్ విషయంలో చాలా క్లియర్గా ఉన్నాం. రోజుకు 4 గంటలు మాత్రమే నిద్రపోతా ఉన్నాం. ఆ 4 గంటలు మాత్రం దేనికి వదిలిపెట్టేవో? దాని గురించి కూడా ఆలోచిస్తా ఉన్నాం. ఇట్టా కష్టపడిపోతే రాజధాని ఏం కర్మ, దాని అమ్మ మూగుణ్ణి కట్టొచ్చు. కాకపోతే ఇత్తనాలు ఉండాలిగా. సర్లే, నిద్ర మానుకొని ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కేసే కార్యక్రమానికే ఫుల్ స్టాప్ పెట్టకపోతే రేపు రోజున అయ్యే హామీలు పార్టీని మళ్ళీ పాతాళానికి దొక్కేసి పాత రోజులను గుర్తు చేస్తాయి. ఇంతకన్నా వివరంగా చెప్పలేను బాబయ్య. నాయుడోళ్ళింటి కాడ నల్ల తుమ్మ చెట్టు కాడ నాయుడేమన్నాడే పిల్ల, మన్నాయుడేమన్నాడే పిల్ల. ఇప్పుడు దాకా రాష్ట్రంలో ఉన్న నాయుడు గురించి తెలుసుకున్నాము. మరి కేంద్రంలో ఉన్న నాయుడిని గురించి గెలుక్కోకపోతే కిక్కాడి నుంచి వస్తుంది. నాయుడు గారు వచ్చేయండి 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 వచ్చేయండి. ఎంకి బేబీ, ఏంది విషయాలు? ఏమున్నాయినాయనా, ఇంటా బయట ఎండలు మండిపోతున్నాయి. ఇంటా బయట అంటే? ఇంటా అంటే ఇల్లు, అంటే హౌసు, అంటే పార్లమెంట్ హౌస్ అన్నమాట. అందుకే ఎగస్పార్టీ వాళ్ళకి మండే మాటలు తగ్గించమంటున్నా. మేము దేశాన్ని ఏడకో తీసుకెళ్దాం అనుకుంటుంటే ఎగస్ పార్టీ వాడు మాత్రం ఈడే ఉంటామంటున్నారు. ఎన్నికల ముందు కూడా ఇట్టే చెప్పావు. మేమెప్పుడూ కూడా మాట మీద నిలబడతాం నాయన, అవసరమైతే మాట మీద పడుకుంటాం కూడా. ఇదిగో ఈ మాటలే తగ్గించమనేది. అందరి మాట ఏమో గాని నేను బతికేదే మాట మీద నాయనా. అలవాటైన ప్రాణం ఇప్పుడిప్పుడు తగ్గించాలంటే కష్టం. సరే, ఇంతకీ తమరు రాసేందో చెప్పండి. కేంద్రంలోనా రాష్ట్రంలోనా క్లారిటీ ఇచ్చుకోనైనా. అంటే ఏరియాని బట్టి మాటే కాదు, రాసి కూడా మారిపోద్దా నాయన? ఎగ్జాక్ట్లీ, అందులో అనుమానం లేదు నాయన. నీ ఇష్టం వచ్చిన రాసి పెట్టుకో, ఇప్పట్లో మనకు వచ్చే ఫలితంలో తేడా రాదు. మొసలి కన్నీరు కార్చడంలో నువ్వు నెంబర్ 1 కాబట్టి నీది మకర రాశి ఉంటుందని మైండ్లో ఫిక్స్ అయ్యా. ఏమంటావు? నీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను నాయన.
పార్టీ ఫామ్లో ఉన్నంతకాలం మనకి రాసులతోనూ జాతకాలతోనూ పని లేదు. దట్స్ ఆల్. ఈ మొక్కల్ని బట్టి చూస్తుంటే నీ అదృష్టం పిక్కబలిసి కొట్టుకుంటుంది. చాలా స్మార్ట్గా చెప్పావు నాయనా. ఇంతకీ ఎన్నికల ముందు చెప్పిన డైలాగులు ఏమన్నా గుర్తున్నాయా నాయనా? అసలు డైలాగుల గురించి మనకి చెప్పవలేదు నాయనా. చెరిగేస్తాం. కాకపోతే పార్లమెంటులో విపక్షాల సౌండ్ పొల్యూషన్ రోజు రోజుకి పెరిగిపోతుంది నాయనా. ఈ ఏడాది అది తగ్గే అవకాశం ఉందో లేదో కాస్త పంచాంగం చూసి చెప్తావా? కష్టం. పార్టీ గ్రహాలన్నీ చాలా సీరియస్గా ఉన్నాయి. కొత్తగా భూసవరణ చట్టం అని ఓ తలపోటు తెచ్చుకున్నావుగా. కింద మీద పడి కోక్ సభలో ఓకే చేశాం. ఇక రాజ్యసభ బ్యాలెన్స్ ఉంది నాయనా. ఆడ మీ పప్పులు ఉడకవు. చెప్పాగా గ్రహాలు చాలా సీరియస్గా ఉన్నాయని. గమ్మునుండో. ఆ గ్రహాలన్నీ అనవసరంగా సీరియస్ అవుతున్నాయి. వాటిని ఎట్టా శాంతింపజేయాలో మాకు తెలుసు నాయనా. ఏడా శాస్త్రం ఘోషిస్తుందేడా. డ్యాన్స్ కట్టడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు నాయనా. ఎన్ని రూట్లలో రావాలో అన్ని రూట్లలో పోతాం. ఈ పొయ్యేదేదో ఇచ్చిన హామీలను నెరవేర్చే రూట్లో పెట్టండి. అది పార్టీలో చర్చిస్తాం నాయనా. మంచి పరిణామాలకి తెరదీస్తాం. పరిణామాలు కాదు, గమ్ముగా ఉంటే నామాలు పెట్టిపోతావు. ఇంకా సెలవు నాయనా. పార్లమెంటుకి టైం అయింది. నేను వెళ్ళాలి. వస్తాను నాయనా. సరే, వెళ్లే ముందు ఓ డైలాగ్ నీ సెల్లు నాది. అతల వితల కుతల రసాతల తలాతల పాతాళ లోకాల నందు ఎందెందు వెతికినా నీ అంత వాక్చాతుర్యం ఉన్న మానవుడు కనరాడే ఇంకన్నా. ఇంకెళ్ళు. పొలిటికల్ పంచాంగం.